నేహా శర్మ, నిన్ను మా కాలేజ్ నుండి రెస్టికేట్ చేస్తున్నాము. ఒక్క మినిట్ మేడం గారు, ఒక్క మినిట్. ఎప్పటి నుంచో మౌనంగా ఉన్న సమస్య దానంతటా అదే పరిష్కారం అవుతుందని కేసు ఇంకోలా మారుతుంది. ఒక మంచి నిజాయితీ గల అమ్మాయి అనవసరంగా నా వల్ల ఇరుక్కుంటుంది ఇక్కడ. అంటే మేడం గారు, అర్థం సూటిగా స్పష్టంగా ఉంది. ఈ స్లిప్పులు ఉన్నాయి కదా, ఇవి నేహావి కావు, ఇవి నావి. అదేంటంటే నేహా మా ఇంట్లోనే ఉంటుంది. దాంతో పొద్దున్నే ఈ టాపర్ నోట్బుక్ నా కంటపడింది. అందుకే హడావిడిగా నేను కొన్ని పేజీలు చించి వాటితో స్లిప్పులు తయారు చేశాను. జేబులో పెట్టుకుని కాలేజ్కి వచ్చేసాను. ఇప్పుడు ఈ నోట్బుక్కి నెయిల్ పాలిష్ అంటిందో లేదో ఇవన్నీ నేను చూసుకోను కదా. అయినా నాకేమేం తెలుసా, లాస్ట్ మినిట్లో వీరు లేడీ అమితాబ్లా వచ్చి ఈ స్లిప్పులు పట్టుకుని లెక్చర్ ఇస్తారని నాకు తెలియదు కదా. బిహేవ్ యువర్ సెల్ఫ్. అవును, మీరు నన్ను కాలేజ్ నుండి తీసేస్తారని తెలుసులే. కాపీ కొట్టిన నేరానికి ఆమె నన్ను తీసేయాలనుకుంటోంది, తీసేసింది. ప్లీజ్ నేహాన్ ఎగ్జామ్ రాయనివ్వండి. నాకు తెలుసు, నేహా నీకు మంచి స్నేహితురాలు. నువ్వు తనని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు. అవును, ఒక నిజాయితీ గల బ్రైట్ స్టూడెంట్ను. ఒకరోజు ఈ కాలేజ్ పేరు నిలబెట్టే అమ్మాయిని. మేడం, ఒక కాలేజ్ ఇమేజ్ అనేది కేవలం మంచి టీచర్లు లేదా ఒక మంచి వైస్ ప్రిన్సిపల్ వల్లే రాదు. దానికోసం మంచి స్టూడెంట్స్ కూడా అవసరం. నేహా వాళ్ళ నాన్న మాటల్లో చెప్పాలంటే నేహా ఈ ప్రపంచంలోనే బెస్ట్ అమ్మాయి. నీ తర్వాతి డైలాగ్ కూడా నేనే చెప్తాను. మిస్టర్ సంజయ్ త్రిపాఠి క్లాస్లో బైక్ నిలపడం, వైస్ ప్రిన్సిపల్తో అసభ్యంగా ప్రవర్తించడం, ఎగ్జామ్లో చీటింగ్ చేసిన నేరానికి మేము నిన్ను ఇప్పుడే ఈ క్షణమే రెస్టికేట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేనైతే వెళ్తున్నా. ఇక నేహా మరియు మిగతా స్టూడెంట్స్ టైం వేస్ట్ చేయకుండా మీరు వారిని వాళ్ళ పేపర్ రాయనివ్వండి ప్లీజ్. వా, హల్వా సువాసన ఎంత బాగుందో. అబ్బా, తినకముందే ఆత్మ సంతృప్తి చెందింది. ఈ సువాసన హల్వాది కాదు, నకిలీ కోడల్ని ఈ రోజు ఓడించినందుకు మన గెలుపుకి గుర్తు. నేను కావాలనే ఈ హల్వా చేశాను, ఎందుకంటే ఈ హల్వాలోనే నా సంజు అజ్జుల ప్రాణాలున్నాయి. నేను కోరుకుంటున్నాను ఆ నకిలీ కోడలు ఏడుస్తూ తన కర్మ నిందించుకుంటూ కోపంగా గదిలోకి వెళ్ళగానే అదే సమయానికి మన ఇద్దరు కొడుకులు వచ్చి ఈ హల్వాపై పడాలి. అక్కడ అమ్మాయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండాలి, ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు శ్యామ్ బలరాముల్లాగా ఈ హల్వాను ఆస్వాదిస్తూ తినాలి. చిన్నప్పటిలాగే ఆ గిన్నెంటూ కొట్లాడుకోవాలి. ఈ నకిలీ కోడలి కన్నీళ్ల కోసం కాదు. వా దేవి గారు, వాళ్ళ ధ్యాస మళ్ళీపోవాలి, ఇంట్లో సంగడి ఉండాలి. సంజయ్, బయటికి రా. ఎందుకు బయటికి రా? నువ్వు
అచ్చో! సంజయ్, నేను చెప్తున్నా కదా, బయటికి రా. ఏమైంది? దేని గురించి ఇంత కోపం? సంజు ఎగ్జామ్ రాయడానికి కాలేజ్కి వెళ్ళాడు కదా. బయటికి రా సంజయ్. అరే ఎందుకు అలా అరుస్తున్నారు భయ్యా? ఇక్కడే ఉన్నాను నేను. నువ్వు నీ పాడు పనులను మానుకో కదా. అజయ్, విన్ను వదిలే. అసలు విషయం ఏంటో చెప్పు. నేహ కోపాన్ని నీచమైన బుద్ధితో పోగొట్టాలని చూశాడు. ఆమె దృష్టిలో గొప్పవాడు అవ్వాలని. ఎందుకు? వీటి ఎగ్జామ్లో చీటింగ్ చేయడానికి స్లిప్పులు తయారు చేశాడు. ఆ స్లిప్పులపై నేహా నెయిల్ పాలిష్ రాశాడు. ఆ తర్వాత వాటిని నేహా దగ్గర పడేశాడు, ఆమె దొరికిపోవాలని. నేహా మీద చీటింగ్ మీద పరగానే ఆ నింద వీడు తన మీద వేసుకుని ఆమె దృష్టిలో హీరో అవ్వాలని. అలిసిపోవా ఇలాంటి పిచ్చి వేషాలు వేసి నేహాని ప్రశాంతంగా బతకనివ్వడు. ఇల్లంతా గందరగోళం చేసి పెట్టావు నువ్వు. నీ వల్ల ఒక్క రోజు కూడా ప్రశాంతంగా అడవదు. ఇవాళ వైస్ ప్రిన్సిపాల్కి చీటింగ్ నువ్వే చేసావని నమ్మకం కుదిరింది. ఈ రోజే నేహాన్ రస్టికేట్ చేసేవాళ్ళు. నేహా సంవత్సరం మొత్తం వృధా అయ్యేది. అందరూ నేహా టాపర్స్ బదులు నేహా ఫ్రాడ్స్టర్ అని పిలిచేవాళ్ళు. కానీ నేహా వాళ్ళ నాన్నకు ఒక పెద్ద షాక్లా ఉండేది. నీకు అర్థం కాదా? నేహా, నువ్వు దీన్ని అర్థం చేసుకోలేవు. లాస్ట్ మినిట్లో నేను కాలేజ్ తీసుకెళ్ళాం, క్లాస్లోకి నేరుగా బైక్ తీసుకురావడం, మేము ఇరికించాక కాపాడటం, ఇదంతా వీడి హీరోగిరి ప్లాన్. నేహా వీడిని ఇంప్రెస్ చేయాలనుకున్నాడు. నాన్న, అమ్మా, ఇక చాలా అయింది. నీళ్లు తలపైకి మించిపోయాయి. ఇల్లు, కాలేజ్, ప్రతి చోట వీడు ప్రాణాలు తీస్తున్నాడు. ఈ రోజే ఊర్లో ఉన్న తాత నాన్నమ్మల దగ్గరికి పంపించేయండి. అక్కడికెళ్ళి రోజంతా ఎండలో పనిచేసి ట్రాక్టర్ నడిపితే అప్పుడు వీడి బుద్ధి వస్తుంది. వీడిని మార్చడానికి ఒకటే దారి. ఈ రోజే వీడిని ఊరికి పంపండి. నాన్నగారు, వీడు చిన్న ముద్దుల కొడుకే అయినా కానీ అజయ్ అభిప్రాయం తప్పు కాదు. కొన్నాళ్ళు సంజుని ఇక్కడి నుండి పంపించేద్దాం. గాలి నీరు మారుతాయి, ఇక్కడి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏమంటారు? మీ అందరికీ ఇదే సరైనదనిపిస్తే నేను ఏకీభవిస్తున్నాను. సంజయ్, నువ్వు నీ సామాను సర్దుకుని వెళ్ళడానికి సిద్ధం. పంకజ్, నువ్వు కారు తీయి, ఊర్లో దింపిరా. నేహా, నేను చాలా తప్పులు చేశాను. చాలాసార్లు నేను బాధ పెట్టాను. కానీ ఈరోజు నా పాత తప్పులన్నింటినీ పక్కన పెట్టాయి. ఈరోజు విషయమే మాట్లాడుకుందాం. నేహా, మనది కాని దాన్ని దక్కించుకోవడానికి ప్లానింగ్, ప్లాటింగ్ ఇవన్నీ అవసరం అవుతాయి. నాకు దాని అవసరం లేదు. నేను ఎలాంటి ప్లాన్ వేయలేదు నిన్ను ఇంప్రెస్ చేయడానికి. అయినా నీకు అలా అనిపిస్తే అజయ్ అన్న చెప్పేది నిజమే. ఒక్కసారి నీ నోటితో నువ్వే చెప్పు, నువ్వేకీభవిస్తున్నావని. నా మీద ఒట్టు. నీకోసం నా మనసులో కలిగే ప్రతి నిజమైన భావన మీద ఒట్టు. నేను ఈ క్షణమే ఊరికి వెళ్ళిపోతాను. అప్పటి వరకు నా మొహం నీకు చూపించను.
నిజం నీ ముందుకు వచ్చేంత వరకు. నీకు అనిపిస్తోందా నేను ఈ స్థాయికి దిగజారగలని? చెప్పు. చెప్పు నేహ, నీకేమనిపిస్తుంది? చెప్పు పిల్ల. ఏం చూస్తున్నావు నేహ? డ్రామా చేస్తున్నాడు. వీడికి చెప్పే నువ్వు వీడి మాటలు నమ్మవని. చెప్పు కోడలా, ఏదో ఒకటి చెప్పు. ఈ నాటకం ఇక్కడితో ముగిసిపోవాలి. రోజు నీ వల్ల ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అవును, చెప్పు చెప్పు నేహ, చెప్పు. స్లిప్పులతో చీటింగ్ చేస్తున్నావు నువ్వు. లేదు మేడం, ఇవి నావి కావు. నిన్ను నా కాలేజ్ నుండి రెస్టికేట్ చేస్తున్నాను. ఈ స్లిప్పులు ఉన్నాయి కదా, ఇవి నేహావి కావు, ఇవి నావి. నేహా నీకు మంచి స్నేహితురాలు, అందుకే నువ్వు తనని కాపాడే ప్రయత్నం చేస్తున్నావు. అవును, కాపాడుతున్నాను. ఒక నిజాయితీ గల తెలివైన బ్రైట్ స్టూడెంట్. ఒకరోజు ఈ కాలేజ్ పేరు నిలబెట్టే అమ్మాయిని. ఈ రోజు సంజయ్ తప్పు ఏమీ లేదని నాకు అనిపిస్తుంది. మా నాన్నగారు నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. ఆయన నేర్పింది శత్రువు నిర్దోషి అయితే అతనికి శిక్ష పడకూడదు. ఇతను ఒకప్పుడు నా స్నేహితుడు. నాకు తెలియదు ఆ స్లిప్పుల మీద నా నైల్ పాలిష్ ఎలా. నాకింటే వరకు తెలుసు ఈ స్లిప్పులు సంజయ్ చేయలేదు. చిన్నప్పటి నుంచి ఇతను రైటింగ్ చూస్తున్నా. వేల కొద్ది హ్యాండ్ రైటింగ్స్ మధ్యలో కూడా సంజయ్ రఫ్ రైటింగ్ అయినా ఫేర్ రైటింగ్ అయినా సరే చూడగానే గుర్తుపట్టగలను. అందుకే నమ్మకంతో చెప్తున్నాను, ఆ స్లిప్పులు సంజయ్ రాయలేదు. అజయ్ గారు, ఈ స్లిప్పులను సంజయ్ చేయలేదు. నాపై నమ్మకానికి థ్యాంక్ యూ. ఎవరో ఒక పిచ్చోడు అన్నాడు, మొత్తం ప్రపంచం మీకు వ్యతిరేకమైన మీ తొలి ప్రేమ మీకోసం ప్రపంచం మొత్తంతో పోరాడుతుంది. ఏ పరిస్థితిలోనైనా మీకు అండగా నిలుస్తుంది. అరే ఏం చేస్తున్నారు బేబీజీ? అరచేతుల్లో కాయలు కాస్తాయి. ఇవాళ వైస్ ప్రిన్సిపల్ కి ఆ చీటింగ్ నువ్వే చేసావు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ రోజే నేహాని రస్టికేట్ చేసేవాళ్ళు. జై హో భోలే బాబాకి. ఫైనల్లీ మహాదేవుడు తన ఫేవరెట్ నేహా తపస్సుని అంగీకరించాడు. నా నేహా నమ్మకాన్ని గెలుచుకున్నాడుగా. ఉద్దేశ్యం మంచిదై మనసు పవిత్రంగా ఉంటే సాక్షాత్తు భగవంతుడు కూడా నడిచి తన భక్తుల దగ్గరికి రావాల్సిందే. దీన్ని వదిలేయండి, మీ కళ్ళు మండుతున్నాయి. కళ్ళ మంట ఆగిపోతుందిలే. మంట సంగతి ఏంటి? నా లోపల మంట సంగతి చెప్పాను కదా, ఆపండి.
ఈ మసాలాలతో ఇదే సమస్య. వీటిని ఎంతగా దంచితే అంతగా ఘాటు వస్తుంది. ఈ నకిలీ కోడలు ఈ ఘాటైన మసాలాలు లాంటిదే. దీన్ని నా కాలి మడమ కింద గట్టిగా తొక్కి పెడితే అంత గట్టిగా నా ఇద్దరు కొడుకుల జీవితాల్లో తన ఘాటును వెదజల్లుతోంది. ఈ అమ్మాయితో నేను ఏం చేయాలో ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు. బేబీ గారు, మీ నుండి ఇలాంటి మాటలు నేను ఆశించలేదు. ఈ అత్తా కోడల సంబంధం తాడులాగే ఆట లాంటిది. కాస్త వదిలామో లేదో ఆట ఓడిపోయినట్లే అర్థం. ఇది మోకరిల్లే సమయం కాదు బేబీ గారు. పైగా తర్వాతి ఎత్తుగడ గురించి ఆలోచించాల్సిన సమయం. అలాంటిదే ఒకటి ఆలోచించాను. ఈ నకిలీ కోడలికి చుక్కలు కనిపిస్తాయి. అది కదా నా బేబీ గారంటే. సామధాన దండోపాయాల్లో ఏదైనా వాడండి. కావాలంటే నన్ను వాడుకోండి, నన్ను చెడ్డవాణ్ణి చేయండి, నా గుండెలపై తుపాకీ గురిపెట్టండి. కానీ ఈ కథ ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ముగిసిపోవాలి. ఒక ఐడియా ఉంది. ఇంకా ఆలస్యం ఎందుకు బేబీ గారు? నేను ఆతృతగా ఉన్నాను, చెప్పండి. వాహ్ బేబీ గారు, వాహ్! చాచా చౌదరి బుర్ర కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది. మరి మీది చాచా చౌదరి కంటే వేగంగా. బేబీ గారు, 4 వైపుల నుండి చిత్తు చేసే ఎత్తుగడ. నకిలీ కోడలి ఓటమి మరియు మన గెలుపుకి మధ్య ఈ రాత్రి మాత్రమే ఉంది. రేపు ఈ కథ శాశ్వతంగా ముగిసిపోతుంది. చిన్నప్పటి నుండి హ్యాండ్ రైటింగ్ చూస్తున్నాను. వేల కొద్ది హ్యాండ్ రైటింగ్స్ మధ్యలో కూడా సంజయ్ రఫ్ రైటింగ్ అయినా ఫేర్ రైటింగ్ అయినా చూడగానే గుర్తుపట్టగలను. నేహా 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 నేహా, ఇది కళ అయితే జీవితానంతం ఇలాగే ఈ కల్లోనే మునిగిపోవాలనుకుంటున్నాను. కళ్ళు మూసుకొని బస్ నీ జ్ఞాపకాలలో, నీ మాటలలో, నీ ఆలోచనలలో తప్పిపోవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ నేహా. I love you, I love you, I love you. సంజయ్, నాకు నేహకు మధ్య రావడానికి ప్రయత్నించినా నేనెలా జరగనివ్వను.
అజయ్ గారు మీరైతే భయపెట్టేశారు. నువ్వు ఇప్పటికీ సంజయ్ని ప్రేమిస్తున్నావా? ఇది ఎలాంటి ప్రశ్న? సూటి ప్రశ్న నేహ, సూటిగా అడుగుతున్నాను. నువ్వు ఇప్పటికీ సంజయ్ని ప్రేమిస్తున్నావా? ఒకవేళ ఈ ప్రశ్న నిన్న నేను సంజయ్కి సపోర్ట్ చేశానన్నా? అవును నేహ, నేను ఈ నకిలీ పెళ్లి నా కుటుంబానికి ఎదురు వెళ్ళి మరీ చేసుకున్నాను. కేవలం నువ్వు నీ కుటుంబం సురక్షితంగా ఉండాలనే చేశాను. ఇప్పటికీ నీ మనసులో ఆ మంచి మీద ప్రేమ ఉందా అని తెలుసుకునే హక్కు నాకు ఉండాలి కదా. ఎవడి వల్ల అయితే ఈ నాటకం ఆడాల్సి వస్తుందో, ఎప్పటికైనా వాడి దగ్గర తిరిగి వెళ్ళిపోతే దానికి మేము సిద్ధంగా ఉండాలి కదా. అజయ్ గారు, నా పైన మా కుటుంబం పైన చేసిన ఉపకారాన్ని మీరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను జీవితాంతం మర్చిపోలేను. దానికి బదులుగా అంతే అంకిత భావం, గౌరవం నేను మీ కుటుంబానికి ఇస్తాను. అజయ్ గారు, నిన్న జరిగిన దాని గురించే అతని గురించి మీకు ఇలాంటి సందేహాలు కూడా రావచ్చు. అజయ్ గారు, సంజయ్కి శిక్ష పడుతోంది, మరి పడాలి కూడా. కానీ కేవలం తను చేసిన తప్పులకి, తను చేయని తప్పులకు కాదు. తొలి ప్రేమను దాచగలం కానీ తుడి చేయలేం. మేహ ఇలా సంజయ్కి తోడుగా నిలవటం, మేహ మంచి క్యారెక్టరా లేక దాచిన తొలి ప్రేమ?